తమ వారే తనకు శత్రువు నీతి కథ. ఒక ఊరిలో ఒక గాడిద మరియు కుక్క మంచి మిత్రులుగా ఉండేవి. అవి రోజు కలుసుకొని మంచి చెడులు మాట్లాడుకునేవి. ఒకరోజు ఆహారం కోసం బయలుదేరిన కుక్కకు ఒక కోతి ఎదురుపడి, మిత్రమా, నీకు ఒక విషయం తెలుసా? నీకు గాడిదకు పరుగు పందెం నిర్వహించాలని ఈ ఊరి పెద్దలు నిర్ణయించారు. కావున మీరు పోటీకి సిద్ధంగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతుంది కోతి. ఆ వార్త విన్న కుక్క పరుగున వెళ్ళి తన మిత్రుడితో, మిత్రమా, నీకొక వార్తను తీసుకొచ్చాను అంటుంది. ఏంటా వార్త మిత్రమా అని ఆతృతగా అడిగింది గాడిద. ఊరిలో వారు మనిద్దరికి పరుగు పందెం నిర్వహించాలని నిర్ణయించుకున్నారట. ఆ పరుగు పందెంలో ఎవరైతే విజేత వారికి బహుమతిగా సింహాసనం మరియు ఊరిపై పెత్తనమిస్తారంట మిత్రమా అని చెబుతుంది కుక్క తన మిత్రుడితో. అది విన్న గాడిద, సరే మిత్రమా, నేను పరుగు పందెం ఆడటానికి సిద్ధం అని ఒప్పుకుంటుంది. మరుసటి రోజు పోటీ కోసం మిగతా జంతువులన్నీ ఉత్కంఠగా చూస్తున్నారు. పోటీని నిర్వహించే బాధ్యత కోతికి అప్పగించారు. కోతి పోటీ నియమాల గురించి వాటికి చెబుతుంది. తరువాత కోతి ఈల వెయ్యగానే కుక్క తుర్రుమని పరిగెట్టడం మొదలుపెట్టింది. గాడిద నిదానంగా వెళ్ళసాగింది. కుక్క పరుగు తీస్తూ పక్క వీధిలోకి ప్రవేశించగానే అక్కడ వీధి కుక్కలు ఈ కుక్కపై ఎక్కువగా దాడి చేస్తాయి. వాటి నుండి ఎలాగో ప్రాణాలతో బయటపడి మళ్ళీ పరుగు తీసింది కుక్క. కొంత దూరం పరిగెత్తగానే మరో కుక్కల గుంపు కుక్కపై దాడి చేస్తాయి. కుక్క ప్రాణాలతో బయటపడి పరుగున సింహాసనం దగ్గరకు వెళ్ళగానే అక్కడ సింహాసనంపై కూర్చొని అందరూ అభినందనలు అందుకుంటున్న తన మిత్రుని చూసి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కుక్కకు. తన మిత్రుడి దగ్గరకు వెళ్ళి అభినందనలు తెలిపి అక్కడి నుండి వెళ్తూ కుక్క తన మనసులో ఇలా అనుకుంటుంది, ఎదగాలి అనుకుంటే తనకి శత్రువులు ఎక్కడో ఉండరు, తన వాళ్ళే తనకు శత్రువులని గ్రహించి బాధపడుతుంది. వీధి కుక్కలు తనపై దాడి చేయకుంటే తానే విజేతగా నిలిచేదానని, తన పరాభవానికి తన వారే కారణమని చింతిస్తూ వెళ్ళిపోతుంది. గాడిద సంరక్షణలో ఊరు క్షేమంగా ఉంటుంది. నీతి: తన వాళ్ళే తనకు శత్రువులు. కపట స్నేహం నీతి కథ. ఆత్రేయపురానికి దగ్గరలో ఒక చిట్ట అడవి ఉంది. ఆ అడవిలో రకరకాల జంతువులు నివసిస్తూ ఉండేవి. అవి ఎంతో స్నేహంగా ఉండేవి. అవి రోజు నీళ్లు తాగడానికి అడవిలోని కొలనుకు వెళ్తూ ఉండేవి. అదే అడవిలో ఒక కపట బుద్ధి కలిగిన చిత్రమారి నక్క కూడా ఉండేది. ఒకరోజు చిత్రమారి నక్కకు అర్ధరాత్రి బాగా ఆకలయ్యింది. తినడానికి ఏమైనా దొరకకపోతుందా అని అడవిలో ఉన్న కొలను దగ్గరకు వచ్చింది. అయితే అక్కడ కొంగ ఒకటి జపం చేస్తుంటూ కనపడింది. నక్క కొంగ దగ్గరకు పోయి, ఏంటి కొంగ బావా, ఇంత అర్ధరాత్రి జపం చేస్తున్నావని అడిగింది నక్క. జపం చేయడానికి ఇదే మంచి సమయం నక్క బావా అని సమాధానం ఇచ్చింది కొంగ. అలా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. అవి రెండు చాలా సేపటి వరకు కబుర్లు చెప్పుకున్నాయి. ఒకరోజు మా ఇంటికి విందుకు రా బావా అని కొంగను ఆహ్వానించింది. కొంగ నక్కతో సరే అంది. ఒకరోజు కొంగ నక్క బావ ఇంటికి వచ్చింది. నక్క పెద్ద పళ్ళెం నిండా వేడివేడి ఉన్న పాయసం వడ్డించింది. వేడివేడి ఉన్న పాయసాన్ని ముక్కుతో ఎంతో పొడిచినా తాగడానికి వీలు కాలేదు. దాంతో కొంగకు నక్క బావ అతి తెలివి అర్థమయ్యింది. అప్పుడు ఏమీ మాట్లాడకుండా ఎంతో ప్రేమగా నక్కని ఇంటికి రమ్మని ఆహ్వానించింది కొంగ. సరే అని కొంగ ఇంటికి వచ్చింది నక్క. నక్క బావకు సకల మర్యాదలు చేసి పెద్ద పీట వేసి నక్క బావను ముందు ఒక పెద్ద కూజాను ఉంచింది. బావా, నీకు ఎంతో ఇష్టమైన చేపల పులుసు చేశాను, తిను బావా అని నక్కతో చెప్పింది కొంగ. ఎత్తుగా సన్నటి మూడుతో ఉన్న కూజాను చూసి దాంట్లో ఉన్న చేపల పులుసు ఎలా తినాలో తెలియక ఊరుకుంది నక్క. కొంగ మాత్రం ఒక చేపను ముక్కుతో తీసుకొని చకచకా లాగించేసింది. కొంగను భోజనానికి పిలిచి తాను చేసిన అమర్యాద నక్కకు అప్పుడు గుర్తొచ్చింది. అప్పటి నుండి నక్క ఎవరితోనూ కపట స్నేహం చేయకూడదని నిర్ణయించుకుంది. అప్పటి నుండి తన కపట బుద్ధి వీడి అందరితో స్నేహంగా ఉండసాగింది. సరైన నిర్ణయం. వర్షాలు సరిగ్గా కురవకపోవటం వలన అడవిలోని నీటి కుంటలన్నీ ఎంకిపోయాయి. ఒక కొలనులో మాత్రమే నీళ్లు మిగిలాయి. అడవిలోని జంతువులన్నీ ఆ కొలనుకు వచ్చి నీరు తాగవలసిందే. ఒక పొటేలు నీళ్లు తాగడానికి వచ్చింది. నీళ్లు తాగకుండా
దానికి సింహగర్జన వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే సింహం ఉంది. ఓయ్, ముందు నేను నీళ్లు తాగుతాను, తర్వాత నీవు తాగు అని గర్జించింది సింహం. పొటేలు మొండిగట్టం. నేను ముందు ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను ముందు తాగుతాను. హూ, నేను అడవికి రాజును కాబట్టి అడవిలోని అన్నిటిపై హక్కు నాకే ఉంటుంది. కాని పొటేలు పంతం వదలలేదు. మాటలు పెట్టుకుని ఇక పోట్లాడమే తరువాయి. ఇంతలో పొటేలు కళ్ళు అక్కడ చెట్టు మీద ఉన్న డేగలపై పడింది. ఆ రెండు జంతువులు పోట్లాడితే తప్పకుండా పొటేలు చనిపోతుంది అని ఎదురు చూస్తున్నాయి డేగలు. దీంతో పంతానికి వెళ్తే తనకి నష్టమని గ్రహించిన పొటేలు వెంటనే, సరే మృగరాజా, నీవే ముందు నీళ్లు తాగు, తరువాత నేను తాగుతాను. దీంతో ఆశ్చర్యపోయింది సింహం. ఇంతదాకా తనతో ఢీ అంటే ఢీ అన్న పొటేలు ఇలా సమరస్యంగా మారడంతో సింహం కంగుతింది. ముందు నీవు నీళ్లు తాగు. అడవికి రాజైనా నాకు ఆ అడవిలోని జంతువుల అవసరాలు తీర్చేటట్టు చూడడమే నా బాధ్యత. పొటేలు నీళ్లు తాగాక సింహం తాగింది. దీంతో ఆ డేగలు తమకు ఆహారం దొరకలేదు అనుకుంటూ ఎగిరిపోయాయి. సరైన నిర్ణయం వల్ల తన ప్రాణాలు దక్కాయి. పంతానికి వెళ్తే సింహం చేతులు చచ్చేదానని అనుకుంటూ పొటేలు అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఉపకారానికి అపకారం. దండకారణ్యానికి ఆనుకొని పూర్వం నల్లవారిపల్లె అనే గ్రామం ఉండేది. ఆ ఊరిలో రంగన్న అనే రైతు ఉండేవాడు. ఒకసారి రంగన్న అరణ్యం గుండా పొరుగు ఊరికి వెళ్ళవలసి పని పడింది. ఉదయమే లేచి కాలకృత్యాలు తీసుకొని మధ్యాహ్నానికి భోజనం కట్టుకొని బయలుదేరాడు. మధ్యాహ్నానికి బాగా ఆకలి వేయడంతో రంగన్న ఒక చెట్టు కింద విశ్రమించాడు. భోజనం చేసి కొద్దిసేపు కునుకు తీసి తిరిగి ప్రయాణానికి ఉపక్రమించాడు. కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు ఒక పొదల్లో మంటలు మండుతోంది. ఆ పొదల మధ్యలో ఉన్న పాము ఒకటి ఆ మంటలకు తాళలేక నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అంటూ కేకలు పెడుతుంది. రంగన్న ఆ దృశ్యాన్ని చూసి జాలిపడ్డాడు. దాన్ని రక్షించడానికి ఉపాయం ఆలోచించాడు. పక్కనే పడి ఉన్న ఒక పొడవాటి కర్రను తీసుకొని దానికి చివరన తనతో తెచ్చిన సంచిని కట్టి పాము దగ్గరికి పోనిచ్చాడు. పాము ఆ సంచిలోకి దూరింది. రంగన్న నెమ్మదిగా కట్టెను వెనక్కి లాగి కింద పెట్టాడు. ఆ సంచిలో నుంచి పాము బయటకు వచ్చింది. బయటికి వచ్చిన పాము తనకు చేసిన మేలు మరిచిపోయి రంగన్నని కరవడానికి బుస్మంటూ పైకి లేచింది. రంగన్న దూరం జరిగి, ఓసి సర్పమా, నీకు చేసిన మేలు క్షణంలో మర్చిపోతావా? ఆ మంటల్లో నిన్ను వదిలేసి ఉంటే నీవు ఈ పాటికి కాలి బూడిదయ్యేదానివి. నీవు నాకు మేలు చేసినా సరే, నీవు మానవ జాతి మనిషివి. మీకు మాకు అనాదిక వైరం ఉంది. మానవ జాతి నమ్మకూడదు. మీరు మమ్మల్ని కర్రలతో కొట్టి చంపుతూ ఉంటారు. కాబట్టి నీవు నన్ను రక్షించినా సరే, నేను మాత్రం నేను కాటేసే చంపుతాను అంటూ పడగ ఎక్కి కాటు వేయ ప్రయత్నించింది. రంగన్నకి విషయం పూర్తిగా అర్థమయ్యింది. ఈ పాము ఎలాగైనా నన్ను కాటు వేస్తుంది. దీనికి నీతి, న్యాయం, ధర్మం ఏమీ లేదు. తప్పించుకొని పారిపోవడమే మేలు అనుకొని వెంటనే పరిగెత్తడం ప్రారంభించాడు. రంగన్న పారిపోతుంటే పాము అతడి వెంట పడుతుంది. కొద్ది దూరం వెళ్ళగానే ఎదురుగా ఒక నక్క రంగన్నకి ఎదురు వచ్చింది. ఓయ్, ఎందుకు ఇలా పరిగెడుతున్నావు? విషయం ఏమిటో నేను తెలుసుకోవచ్చా? అయ్యా, ఏమి చెబుతాను? ఉపకారం చేసి అపకారంలో చిక్కుకున్నాను. ఎవరికి ఉపకారం చేశావు? ఎవరు నీకు అపకారం చేయబోయారు? అదుగో ఆ వెనుక వస్తున్న పాముకు ఉపకారం చేశాను. అది మరిచి కాటు వేయడానికి నా వెంట పడుతుంది. నీవు కొంచెం ఆయాసం తీర్చుకో, నేను నీకు సాయం చేస్తాను. ఈలోపు పాము అక్కడికి వచ్చింది. నక్క పామును చూసి, ఏమి సర్పరాజా, ఏమిటంత వేగంగా పరిగెత్తుకొస్తున్నావు? ఏమిటి విషయం? ఈ రైతు నన్ను మంటల్లో నుంచి బయటకు తీశాడు. కానీ మానవ జాతికి మాకు వైరం ఉంది. నన్ను రక్షించినా నేను కాటు వేసి చంపుతాను. నక్క ఒక నిమిషం ఆలోచించేసింది. పాము చెప్పిన విషయం తనకు అర్థం కానట్టుగా నటిస్తూ, సర్పరాజా, నీవు చెప్పిన విషయం నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఏదో సంచి అంటున్నావు, కట్టె అంటున్నావు, మళ్ళీ వివరంగా చెప్పు. అయ్యో నక్క బావా, ఈ రైతు ఒక కట్టెకు సంచి కట్టి నా వైపు పంపించాడు. నేను ఆ సంచిలో దూరిపోయాను. అతడు ఆ కట్టెను వెనక్కి తీసుకొని
భూమి మీద పెడితే నేను ఆ సంచిలో నుండి బయటకు వచ్చాను. నక్క ఆశ్చర్యానికి ప్రకటిస్తూ, సర్పరాజా, నీవు చూస్తే ఎంతో పొడవుగా ఉన్నావు. రంగన్న దగ్గర ఉన్న సంచి చూస్తే ఎంతో చిన్నగా ఉంది. అంత పొడవైన శరీరం ఈ చిన్న సంచిలో ఎలా పడుతుంది? పైగా ఎంతో బరువున్న నిన్ను ఆ రైతు ఎలా మొయ్యగలిగాడు? మంటల మధ్య ఆ సంచి ఎలా కాలిపోకుండా ఎలా ఉంటుంది? నాకంత ఆశ్చర్యంగా ఉంది. నీకంత అర్థం కాకపోతే నేను ఆ సంచిలోకి ఎలా దూరానో చేసి చూపిస్తాను. రంగన్న తన వద్ద ఉన్న సంచిని కింద పడేశాడు. పాము నెమ్మదిగా ఆ సంచిలోకి దూరిపోయింది. వెంటనే నక్క రంగన్నకి సైగ చేసింది. రంగన్న వెంటనే సంచి మూతి కట్టేసి కర్రకి తగిలించి తీసుకుని వెళ్ళి మంటలో పడేశాడు. మంటల్లో పడగానే పాము మళ్ళీ పెద్దగా అరుస్తోంది. రక్షించండి, రక్షించండి, నన్ను రక్షించండి, రక్షించండి అని. నక్క పెద్దగా నవ్వి, ఓయి నీచ సర్పమా, ఉపకారం చేసిన వారికి తిరిగి ఉపకారమే చెయ్యాలి. నీవు చేసిన మేలు మరిచి నీకు ఉపకారం చేసిన వారికి అపకారం చేస్తావా? నిన్ను మంటల్లో పడేయడమే నీకు తగిన శిక్ష. నీవు ఈ మంటల్లో కాలి తగిన ఫలితాన్ని అనుభవించు. రంగన్న, ఉపకారం చేసేవాడికి అపకారం చేసేవారికి తగిన శిక్ష ఇదే. నీకు సరైన న్యాయం లభించింది. నీవు నిశ్చింతంగా వెళ్ళిరా. నీతి: ఉపకారానికి అపకారం చేస్తే తగిన శిక్ష తప్పదు.